తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. 10 నిమిషాల్లో డోర్ డెలివరీ చేసే యాప్ జెప్టో వేర్ హౌస్ లో వరుసగా అగ్ని ప్రమాదాలు. కానీ మిస్టరీ ఏంటంటే మొన్ననే మహారాష్ట్రలో ఈ సంస్థపై FDA దాడులు చేసి నోటీసులు ఇచ్చింది. ఇదే టైంలో అగ్ని ప్రమాదాలు జరగడం మిస్టరీగా మారింది. జెప్టోలో అసలు ఏం జరుగుతుంది? గత 3-4 రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఇదే అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. మొన్న దాడులు, నిన్న లైసెన్స్ రద్దు, ఇవాళ అగ్ని ప్రమాదం. ఎస్, ముంబై, ఢిల్లీలోని జెప్టో వేర్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరగడం సంచలనంగా మారింది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో స్టోర్లో ఉన్న చాలా వస్తువులు దగ్ధమయ్యాయి. అయితే 2 ప్లేసుల్లో ఒకే సంస్థకు చెందిన వేర్ హౌజుల్లో వరుసగా ఫైర్ యాక్సిడెంట్స్ జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల జెప్టో స్టోర్స్ పై దాడులు జరిగాయి. కస్టమర్లకు నాణ్యత లేని వస్తువులను డెలివరీ చేయడంతో ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA సంస్థ జెప్టోపై రైడ్ చేసింది. ఓవైపు ఈ పరిణామాలు జరుగుతుండగానే ఈ అగ్ని ప్రమాదాలు జరగడం హాట్ టాపిక్ గా మారింది. Actually, as per the act, they will be given the improvement notice. So they have to fulfill all the parameters as mentioned in the improvement notice. And once they come back with the improvement notice, then we will re-verify all the parameters whether they have fulfilled or not. And if they have done it satisfactorily, then their suspension will be revoked. Otherwise, it will be continued till they improve their performance. Like Zepto or other any e-commerce operators, and as well some of the restaurants or ABOs where we have received any complaint. ఇటీవల కస్టమర్ల ఫిర్యాదుతో మహారాష్ట్రలో ఉన్న జెప్టో స్టోర్ పై సోదాలు నిర్వహించడంతో కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడ్డాయి. చాలా ఫుడ్ ఐటమ్స్ పైన బూజు పేరుకుపోవడం, మురుగునీటి పక్కనే ఆహార పదార్థాలు, కూరగాయలు నిల్వ ఉంచడం కనిపించింది. ఇలాంటి శుభ్రత లేకుండా నిల్వ ఉంచే స్థలంలో సరైన టెంపరేచర్ కూడా మెయింటైన్ చేయడం లేదు. కూరగాయలు, వస్తువులను తడిసిన ఫ్లోర్లపైనే అడ్డదిడ్డంగా పడేశారు. గడువు ముగిసిన ఉత్పత్తులను తాజా స్టాక్ తో కలిపి నిల్వ చేశారు. కోల్డ్ స్టోరేజ్ నిబంధనలను పాటించడం లేదు. గోడౌన్ అంతా తడిగా అస్తవ్యస్తంగా ఉంది. ఢిల్లీలోని మయూర్ విహార్ జిప్ట్ గోడౌన్లోనూ ఇదే పరిస్థితి. దుర్వాసన వస్తోన్న బాత్రూం పక్కనే ఆహారం నిల్వ చేసి ఉండడం అధికారులు గమనించారు. 10 నిమిషాల్లో డెలివరీ మీద పెట్టిన శ్రద్ధ ఆహార నాణ్యతపై పెట్టడం లేదని అధికారులు ముంబైలో జెప్టో లైసెన్స్ ను రద్దు చేశారు. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.